హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చేతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా నేను ఆల్రెడీ ఆన్లైన్ నుంచి ఈ పైప్స్ అయితే తెప్పించానండి. సర్కిల్గా వచ్చే పైప్ ఒకటి తెప్పించాను. ఇదేమో నేను మీషో నుండి అయితే తెప్పించానండి. నాకు అరౌండ్ 1100 పడింది పైపు. సో ఇదేమో రిమూవబుల్ అనమాట. ఇలాగా పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. దీనికి మనం గమ్ వేసి నీట్గా సెట్ చేసుకోవాలండి. కింద ఆల్రెడీ చిన్న స్టాండ్ టైప్లో వచ్చింది, దాన్ని అలాగే నేను పెట్టేశాను. సో ఇదంతా మొత్తం చూపించడానికి నాకు ప్లేస్ సరిపోవట్లేదండి. కెమెరా నుంచి చూపించడానికి సరిపోవట్లేదు. సో ఎలా నేను గమ్ వేసి దానికి సెట్ చేస్తాను అనేది మాత్రం మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే చూడండి, దానికి గమ్ అలాగా రౌండ్గా అలాగ లైట్గా అనేసి దానికి ఒకదానికొకటి ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అప్పుడు అది ఒక బిగ్ సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. సో మనం మళ్ళీ అది అవసరం లేదనుకుంటే తీసేయచ్చు అనమాట. అలా రౌండ్గా చేత్తో అలా అంటే ఊడిపోతుంది, పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఇదంతా మళ్ళీ తీసి మనం ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేసుకోవచ్చు. ఇలాగ సర్కిల్గా అంటే కొద్ది సర్కిల్ షేప్లో ఉంటాయి అన్నమాట. పైప్స్ స్ట్రైట్గా 2 వస్తాయి. అది కింద స్టాండ్కి ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కొద్దిగా క్రాస్గా ఉంటాయి. సో దీనికి గమ్ము కూడా ఇస్తారు వాళ్ళు మనకి. సో గమ్ము వేసేసి చూడండి, ఇలాగా ఒకదానికొకటి సెట్ చేసుకొని ఫైనల్గా పైన 2 దగ్గరికి పెట్టేయాలన్నమాట. లైట్గా గమ్ వేసేసి ఆ రెండింటిని కూడా లాస్ట్లో ఒక దాంట్లో ఒకటి గట్టిగా చెక్కి పెట్టేస్తే నీట్గా అలాగా కూర్చుంటుంది. కాకపోతే మరీ ఎక్కువ వెయిట్ ఉన్నవి మాత్రం దీనికి సెట్ చేయకూడదండి. కొంచెం వెయిట్లెస్వి మాత్రమే, బెలూన్స్, వెయిట్లెస్ ఫ్లవర్స్ లాంటివి మాత్రమే దీనికి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమో చూద్దాం. ఇప్పుడు నేను తెప్పించిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా దీనికి సూటబుల్ అవుతుందా లేదా, సెట్ అవుతుందా అవ్వదా అనేది మాత్రం చూడాలి. నాకు డౌటే. నేను మీతో పాటే ఫిట్ చేసుకుంటూ చూస్తూ వస్తున్నాను, మీకు అలాగే చూపిస్తున్నాను. మరి ఆ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్కి ఆ ఫోమ్ అనేది లైట్ వెయిట్ ఫోమ్ అనమాట. అదేం హెవీ వెయిట్ అయితే ఉండదు. సో నాకు తెలిసి సెట్ అవుతుంది పర్ఫెక్ట్గానే అనుకుంటున్నాను. ఇదిగోండి, కొంచెం దగ్గరగా అయితే చూపిస్తున్నాను. చుట్టూ సర్కిల్ అయితే సరౌండింగ్ మొత్తం, మరి కిందికి అయితే చూపించలేకపోతున్నాను. సో నెక్స్ట్ మనం ఇదిగోండి ఈ ఫ్లవర్స్, ఈ లాకర్స్తో అయితే మనం ప్లాస్టిక్ వస్తాయి కదండి, లాకర్స్ టైప్, వాటితో అయితే నీట్గా సెట్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తానండి. నేను వీటికి ఆల్రెడీ అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని ఉంచుకున్నానండి. సో ఎందుకంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోవడానికి చూడండి, ఇలాగైతే సెట్ చేసి ఫస్ట్ మిడిల్లో పెడుతున్నాను. ఎందుకంటే నాకు లెంత్ అంతా కొలిసి మెజర్ చేసుకుంటే నాకు అటు ఇటు కొద్దిగా ఒక్క షీట్ అంతా అయితే గ్యాప్ వచ్చిందండి. సో అందుకనే ఫస్ట్ అయితే మనం మిడిల్ నుంచి అటు ఇటు సెట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఏదైనా గ్యాప్ వస్తే కిందికి వస్తుంది, అక్కడ ఏదైనా వేరే ఫ్లవర్స్తో కవర్ చేద్దామని అయితే నేను ప్లాన్ చేసుకున్నానండి. ఇదిగోండి, యాక్చువల్గా నేను అటు సైడ్కి వెళ్ళిన ఇటు సైడ్కి వెళ్ళినా కొంచెం మీకైతే అంత క్లారిటీగా కనిపించేది, ఎందుకంటే ఇది బిగ్ సైజ్ కాబట్టి. మీకు లాస్ట్లో అయితే దగ్గరికి జూమ్ చేసి అయితే చూపిస్తాను ఎలాగా ఈ పైప్కి లాక్ చేశాను అనేది. ఏం లేదండి, సింపుల్. ఆ పైపు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి లాకర్స్ లాగేసి, హోల్స్ పెట్టి లాగేసి, లాక్ వేసి ఇలా టైట్గా దగ్గరికి లాగేస్తున్నాను అంతే. చూడండి, దట్స్ ఇట్. ఎంత బాగా నీట్గా సెట్ అయిపోయిందో చూడండి. తర్వాత లాస్ట్లో అంతా అయిపోయాక వాటిని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలండి మనము. సో ఇంకొకరు హెల్ప్ లేనిది అయితే ఇది చేయలేము, ఎందుకంటే మనమే చేయలేము అనమాట. ఒకరు పట్టుకొని నుంచి ఇంకొకరు లాక్ వేయాలన్నమాట. లేదు అంటే అది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. సో నేనేమో ఫోన్ని స్టాండ్కి సెట్ చేశాను. ఇంకో పర్సన్ ఉండింటే బాగుండేదండి, వీడియో నీట్గా జూమ్ చేసి దగ్గరికి పెట్టి తీసిండొచ్చు. బట్ ఎవరు లేరు నాకు. ఈవిడే కూడా మా క్యాంటీన్లో వర్క్ చేసి ఆవిడని పిలిపించుకున్నాను హెల్ప్ కోసం అనేసి. ఈ 2 days తిని ఇక్కడే ఉంటుంది. తిన పేరు లక్ష్మి అండి. సో పాపం ఏదో తనకి అసలు ఏం తెలియట్లేదు, ఎలా ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది. బట్ అయినా
తప్పదు కదా, ఎవరో ఒకరు హెల్ప్ అయితే తీసుకోవాలన్నట్టు ఏదో ఎలాగో అలాగ చెప్పి అయితే చేయించుకుంటున్నాను చిన్న చిన్న హెల్ప్స్. పాపం మా ఆంటీకి ఇలాంటివన్నీ తెలియదంట, ఎప్పుడు ఎక్కడ చేయలేదమ్మా నేను అంటుంది. అయినా సరే నేను ఒకసారి ఇలా పట్టి చూపించి అలా పట్టుకో అని చెప్పి చేయించుకుంటున్నానండి. సో ఇదిగోండి, ఫస్ట్ షీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే మధ్యలో చెక్ చేసుకుంటున్నాను కనిపిస్తున్నానా లేదా అసలు అని. ఇదిగోండి, ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది. సో చాలా నీట్గా, చాలా క్లాసిక్గా, అసలు రియల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి కదండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందండి ఈ డిజైన్ అయితే. బట్ చూడాలి ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుందో మాత్రం చూడాలి. చూడండి, ఇలాగే ఇంకొక సైడ్ షీట్ కూడా అలాగే కట్టేశాను. సేమ్ అదే ప్రాసెస్లో అయితే మనము థర్డ్ వన్ కూడా లాక్ వేసేసుకోవాలి. సో ఒకరు పట్టుకోవాలి, సేమ్ సిస్టమే అనమాట. ఒకరు పట్టుకుంటే ఇంకో పుష్ చేసి బాగా టైట్గా లాగి లాక్ వేయాలండి. సో దట్స్ ఇట్ అనమాట. సో 3 షీట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఫ్యాన్ గాలికి ఊగుతుందండి అటు ఇటుగా. సో చూడాలి ఇది స్టెబిలిటీగా నిల్చోదో నాకైతే డౌట్గా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ టైమింగ్ అయితే తీసుకుంటుందండి, ఎందుకంటే అది ఆల్రెడీ వేసినాను. 2 నాట్స్ వేస్తే అది జారిపోతుంది. సో మళ్ళీ అవి తీసి మళ్ళీ కొత్తవి వేసి మళ్ళీ టైట్గా అడ్జస్ట్ చేసి నాట్ వేస్తున్నాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చూసి కొంచెం కామెంట్లో అయితే చెప్పండి, బాగుందా బాగలేదా, అసలు ఐడియా ఎలా ఉంది అనేది అయితే చెప్పండి. నేను మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం ఈ డిజైన్, ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చిన్నపాటి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అండి. చీప్ అండ్ బెస్ట్ అనమాట. మనకి 2000 రూపీస్లోనే నీట్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోతుంది. సో అదన్నమాట. కొద్దిగా టైట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి, అటు ఇటు లిటిల్ బిట్ గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్ రాకుండా మనకి కనిపించకుండా మళ్ళీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలండి. నేను అలాగే చేస్తున్నాను. సో యాక్చువల్గా నిల్చొని కాళ్ళు నొప్పులు వస్తుంటే అటు ఇటు కార్నర్స్లో మాత్రం స్టూల్ వేసుకొని కూర్చొని చేశానండి. ఎందుకంటే ఇది బాగా టైం టేకింగ్ అనమాట. సో బాగా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. చూసారా ఫైనల్ లుక్ ఎలా ఉందో, ఇలా ఉంది. వీటికి మళ్ళీ నేను మిడిల్లో ఫ్లవర్స్తో హ్యాంగ్ చేస్తానండి నీట్గా. మిడిల్లో అమ్మవారి హెడ్ పట్టి అటు 2 ఇటు 2 అటు 2 ఇటు 2 అయితే హ్యాంగ్ చేస్తాను. అది వీడియో కొంచెం మిస్ అయింది మీకు చూపించడం. సో ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది అనమాట. దగ్గరికి చూపిస్తున్నాను, చూస్తున్నారా, చిన్న వైర్ వచ్చింది, ఆ వైరే అనమాట నేను నాట్ చేసింది ఇందాక. సో ఇలా వస్తుందండి. షీట్ కూడా, ఇది షీట్ మీకు తెలిసే ఉంటుంది, వెయిట్లెస్ ఫ్లవర్స్, వెయిట్లెస్సే. సో ఈ ఫ్లవర్స్ కూడా నేను మీషో నుంచినే తెప్పించానండి, హ్యాంగర్స్. అవి కూడా మీకు ఆల్రెడీ షార్ట్స్లో చూపించాను అనుకుంటా. సో రిమైనింగ్ ఇలాగ వస్తాయి కదా తోకల్లాగా, ఇవన్నీ మనం ఈ వైర్ని నీట్గా కట్ చేసేయాలన్నమాట, కనిపించకుండా నీట్గా కట్ చేసేయాలండి. సో ఈ వైరు చిన్న సిజర్తో కట్ అవ్వట్లేదు. సో దీనికి మళ్ళీ వేరే స్పెషల్ సిజర్ తెప్పించుకొని మరి కట్ చేస్తున్నాను నేను. ఈ వర్క్ అంతా చాలా హార్డ్ వర్క్తో కూడుకున్నదండి. మనీ పెట్టడం కాదు ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ ఉండాలి, ప్లస్ కొంచెం ఏమంటారు క్రియేటివిటీ కూడా ఉండాలండి. అంటే థాట్ అనమాట, థింకింగ్. ఇది ఎలా పెడితే ఎలా లుక్ బాగుంటుంది అనేది ముందే మన మైండ్లో ఒక డిసైడ్ అయిపోయి దాన్ని బట్టి తెప్పించుకొని ఇలా చేసుకోవాలన్నమాట. నేను అలాగే ప్రిపేర్డ్గా అన్నీ తెప్పించి చేసుకుంటున్నాను. ఈ డెకరేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ నాకు ఇది వరకు ఉన్న ఇళ్ళల్లో ఇంత ప్లేస్ లేదు. సో ఇప్పుడైతే నాకు కొంచెం ఒక రూమ్ ఖాళీగా అనిపించింది, అందుకని నీట్గా సెట్ చేసుకుంటున్నానండి ఇలాగా. ఇక్కడ కూడా కొంతమంది హాల్లో పెట్టమని, కొంతమంది పూజ దగ్గర, అంటే పూజ గది దగ్గర పెట్టమని చెప్పారు. బట్ ఎక్కడ పెట్టినా ఇంత స్పేసీగా పెట్టడానికి అయితే కుదరదు కదండి. సో పర్సనల్గా ఒక సపరేట్ రూమ్ ఉంటేనే ఇలాంటి బ్యాక్గ్రౌండ్కి సెట్ అవుతుంది, లేదా ఓపెన్ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు. సో దన్నమాట. కొంచెం మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఫైనల్ లుక్ అయితే ఫైనల్గా ఒకసారి ఈ బంతి మాలలు చుట్టూ 4 సైడ్స్ డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను.
ఈ రోజంతా నాకు ఈ డెకరేషన్కే సరిపోయిందండి. ముందు రోజు అనమాట ఇది, పూజ ముందు రోజు. మార్నింగ్ నుంచి ఇది అయింది. ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట. మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళని కొద్దిగా హెల్ప్ చేయమంటున్నాను. సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు నాకు. దానికి కాదు, ఇక్కడ నేను మార్నింగ్ నుంచి కష్టపడుతుంటే మొహం కడుక్కోకుండా, తిండి తినకుండా, నీళ్ళు తాగకుండా, మావాడు ఇప్పుడు వచ్చి 2 నిమిషాలకి ఉస్ అంటున్నాడు చూడండి. టైట్గా ఉందా? దోశ అయిపోయిందా? అక్కడ ఎందుకు పెడుతున్నావు? కట్ చేసేది అట్లా వదిలే అంతే. ఇలా ఇలా అంట పెట్టాలి గైస్. కస్తూసి నెట్టు కో వం డి అపనా బాయ్ అని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. నేను కొంచెము అటు ఇటు జరిపినప్పుడు ఇది జస్ట్ పైప్ ఏదో ఇది అయ్యి బెండ్ అయిపోయి ముందుకు పడిపోయింది. మళ్ళీ నేను ఏం చేశానంటే సపోర్ట్ కోసం మళ్ళీ టైట్గా తిప్పి మిడిల్లో కొద్దిగా సూది దారం తీసుకొని బ్యాక్ సైడ్ కట్టను కట్టేసాను అనమాట. ఎందుకైనా మంచిది అని, సేఫ్టీ కోసం అని కట్టడం వల్ల కొంచెము స్టిఫ్గా అలాగ బాగా నిలిచింది. సో అదే అనమాట, అంత కష్టపడ్డాను. సో మావాడేమో చిన్నాడు ఫైనల్ టచ్ ఇస్తున్నాడు, కొద్దిగా హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పి. సో ఇదేంటి వాళ్ళ వ్లాగ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. సో మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్లో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.